ఈరోజు వద్దులేండి. ఏంటి బాబాజీ, ఈరోజు హారతి అక్కర్లేదా? కావాలి, హారతి కావాలి. హారతి తీసే అవకాశాన్ని మిగతా వాళ్ళకు కూడా ఇద్దాం అనుకుంటున్నా. వాళ్ళకి పుణ్యం కావాలిగా. కానీ ఎన్నో ఏళ్లగా నేనేగా చేస్తున్నాను. ఇది మన ఆచారం, ఇంకా ఇది నా హక్కు కూడా. నేను చెప్పిందే ఆశ్రమంలో ఆచారం అవుతుంది. నేనెవరికిస్తే వాళ్లకే అధికారం. ఇంతకాలం మీరే చేశారుగా, ఇక ఇతరులకి పంచండి. ఎలాగైతే నేనందరి వాణ్ణో అలాగే తనని అనుకోండి. మొన్నటి వరకు నరకంలో జీవించినా కూడా జీవితం మీద ఆశని నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ధైర్యంగా పోరాడి ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతో తనని తాను అర్పించుకున్న ఈవిడికి దక్కాలి ఈ అధికారం. అంతేకాకుండా తన భర్తని శుద్ధీకరణకి ప్రోత్సహించి అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచింది. నిజంగా ఈవిడి దేవత. ఈ బాధ్యతకి అసలైన అర్హురాలు. సాధ్వి, నువ్వు కూడా సంతోషంగా ఈ దేవతని స్వాగతించు. ఇదిగో పమ్మి, ఇదే నీ డైట్ లిస్ట్. దీన్నే ఫాలో అవ్వాలి. ఇవి తప్ప నువ్వు ఇంకేవీ తినకూడదు. అలాగే కోచ్ గారు. సెలెక్షన్ ఫైనల్ రౌండ్ ఇంకొద్ది రోజుల్లోనే ఉంటుంది. నువ్వు వెయిట్ తగ్గించాలి. నువ్వు 51 కాడు, రేణు 56 కాడుతుంది. కాలేజ్ రేంజ్ లోనే మీరిద్దరూ గొడవ పట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. తను కూడా అదే అనుకుంటోంది కోచ్ మేడం. నన్ను చూడగానే దీని కాళ్ళు చేతులు రెండు వణుకుతాయి. ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తోంది. మీరే తప్పించేశారు. నాతో తలపడే ధైర్యం ఎలాగో దీనికి లేదు. ఏమంటావు నువ్వు, నీతి జాతి లేనిదానా? ఏయ్ రేణు, నేను నీకు ఇది చివరిసారిగా చెప్తున్నాను. ఈ జాతి గీతి విషయాలన్నీ బయటకు వెళ్లి మాట్లాడు. ఇక్కడ మాట్లాడితే బాగుండదు. ఇక్కడే మాట్లాడను కోచ్ మేడం. బాబా కాన్సర్ట్స్ విజయవంతంగా సాగుతున్నాయి. ఈ కాన్సర్ట్ సక్సెస్ అవడంతో మన రాష్ట్రంలో మిగతా ప్రాంతాల యువత కూడా కుతూహలత పెరుగుతుంది. ఈ రోజు కాన్సర్ట్ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి హుకుం సింగ్ గారి కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతోంది. ఇక్కడ అంటించిన పోస్టర్లన్నీ చూస్తుంటే ఆయన కూడా ఇవాళ వేదిక ఎక్కుతారని అనిపిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు మన ముఖ్యమంత్రి సుందర్లాల్ గారు ఆశ్రమంకి వెళ్లి సంధ్యాహారతిలో పాల్గొన్నారు. ఈ సత్సంగం రాజకీయాల్లో ఎలాంటి మలుపుని తీసుకొస్తుందో అంచనా వేయలేకపోతున్నాం. బాబా నీడలో ఉండరా, నీకెన్నడు జరగదు కీడురా. జనహితం కోరే పరోపకారి మళ్ళీ పుట్టడు ఇంకోసారి. బాబాకెవరు లేరు సాటి. బాబా తెస్తారో క్రాంతి. సర్వం దేవం. అది లడ్డూల డిమాండ్ ని పూర్తి చేయడం చాలా కష్టంగా ఉందన్నా. ఎందుకు? మనుషులు తక్కువయ్యారా, సరుకు తక్కువైందా? రెండూను.
మిగతా ఆశ్రమాల్లో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేద్దాం. ఎందుకు అలా చూస్తున్నావు? ఇంకో 2-3 ఓపెన్ చేయకూడదా? ఇలా చూపించు. మిక్సింగ్ అంతా కరెక్ట్ గానే ఉందిగా? కరెక్ట్ గానే ఉందన్నా. బాబా నమ్ముకుంటే విజయమే, బాబా నమ్ముకుంటే విజయమే. ఏంట్రా నీ డబ్బా ఖాళీ అయిపోయిందా? లడ్డూ లేకపోతే బతకలేకపోతున్నాను రా. సగమైనా ఇవ్వరా ప్లీజ్ రా. నేనివ్వను రా. ఎప్పుడెప్పుడు మళ్ళీ సత్సంగానికి వెళ్దామని నేను చూస్తున్నాను. ఇలాంటి లడ్డూలు ఎక్కడా దొరకవురా. నిజంరా, 1000 రూపాయలు ఇచ్చినా ఇలాంటి లడ్డూలు దొరకవురా. ఇంకా ఆ సత్సంగ్ చాలా దూరంలో ఉంది, సజాన్పూర్ వెళ్ళాలి. అలా అయితే నువ్వు మీ ఇంట్లోనే పెట్టించు, అక్కడే మనం లడ్డూలు తిందాం. ఏం పర్లేదురా, ముండ్రా చౌక్ నుంచి స్పెషల్ బస్సు వెళ్తోంది, నువ్వు అందులో ఎక్కేసే. రాత్రింపవళ్ళు ఒకటే ఆలోచన, సత్సంగ్లో ఇచ్చే లడ్డూలు. హాయ్ నటాషా. హాయ్ ఉజ్జాగర్ ఎక్కడ ఉన్నాడు? వాడు రెడీ అయిపోయాడా? సార్, ఆల్మోస్ట్ రెడీ సార్. గ్రేట్. ఎవిడెన్స్ అన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోమని చెప్పు. అన్ని బాబా ఆశ్రమాల్లోనూ డ్రగ్స్ చాలా ఎక్కువ అవుతున్నట్టుగా తెలిసింది. మాకు ఫుల్ రిపోర్ట్ కావాలి. ఎస్ సార్, ఐ లెట్ దెమ్ నో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇదే మీరు తీసుకోవాల్సిన లాస్ట్ డోస్. ఈ రోజే తీసుకోవాలి. మొత్తం అన్నీనా? ఈ ఒక్కసారికి అంతే. ఇప్పుడు మీరిద్దరూ పూర్తిగా రెడీగా ఉన్నారు. యాక్షన్ టైం వచ్చేసింది. అంతా మాట్లాడేసావా? అంతా మాట్లాడేశాను, అన్నీ సెట్ అయిపోయాయి. అదిగో వచ్చేసింది బండి. మత్తు పదార్థాలకు అలవాటైన వాళ్ళని పట్టుకుని బంధించి ఇలాగే బండిలో తీసుకొచ్చి వదిలేస్తారు. ఇదిగో నీ పేరేంటి? మీరిద్దరూ ఒక్క డ్రగ్ కూడా వదలలేదా? అన్నిటినీ పీల్చేశారా? అరే, ఇన్ని డ్రగ్స్ ని ఏ పేషెంట్ బ్లడ్ సెల్స్ లోనూ చూడలేదు. రిపోర్ట్స్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అసలు మీరిద్దరూ ఇంకా ఎలా బతుకున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఇది హోప్లెస్ కేసే. కోర్టు పంపించింది కాబట్టి ఓకే, వీళ్ళను కూడా రిజిస్టర్ చేయండి.